హలీం తింటావేట్రా? అడుగుతావేడు పదా. హాయ్ ఫ్రాన్స్, మేమైతే దిల్సే హైదరాబాద్ హలీం తిన్నాకైతే హైదరాబాద్ అయితే వచ్చాం. గోప్ పగిలిపోతారా రే, నిజం చెప్పు. సారీ ఫ్రాన్స్, మనకు హైదరాబాద్ వెళ్ళేంత సీన్ అయితే లేదు కదా, అందుకని అయితే మేము మా విశాఖపట్నం జగదంబ థియేటర్ దగ్గరలో అయితే ఇక్కడ హలీం అయితే పెట్టారు, అక్కడికైతే మేము రావడం జరిగింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో ఇప్పుడు చెప్తాను చూడండి. మన జగదాంబ థియేటర్ ఉంది కదా, థియేటర్ ఆపోజిట్లోనే ఓఆప్టెక్స్ అయితే ఉంటుంది. ఓఆప్టెక్స్ పక్క నుంచి రోడ్లో మనం దండు బజార్ వెళ్ళే రోడ్లో అయితే హలీం అయితే పెట్టారు. ఇక్కడ మీకు బోర్డులు కూడా ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇక్కడ పెద్ద పెద్ద లైటింగ్ సెట్టింగ్తో కూడా ఉంటుంది. తెల్లవారు వచ్చి లైటింగ్ సెట్టింగ్ ఏదన్నా మమ్మల్ని నడకండి, ఎందుకంటే మేము ఏం చేయలేం, తెల్లవారు లైట్లు వేయరు కదా. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దిల్సే హైదరాబాదీ హలీము. ఇక్కడికైతే మనం ఇప్పుడు వచ్చేసాం, లోపల ఏవే ఉంటా చూద్దాం. ఇక్కడ చాలా మంది కూడా మాకన్నా ముందు విజిట్ చేశారు, వాళ్ళ రివ్యూ కూడా చెప్పారు. పెద్ద పెద్దలు వచ్చారు ఇక్కడికి, పేపర్లో కూడా వేసింది ఇది, అంత బాగుంటుందని. ఇక్కడ మనం ట్రై చేసి చూద్దాం. ఇదిగోండి చికెన్ హలీము, మటన్ హలీం అయితే మేము 2 తీసుకోవడం జరిగింది. అంటే మేము స్మాల్లే 2 తీసుకున్నాం, అంటే మీడియము ఫ్యామిలీ ప్యాక్ కూడా దీంట్లో ఉన్నాయి, అంత మనం ఏడ్ చేసుకుంటాం తినలేం కదా, అందుకైతే మేము స్మాల్ తీసుకున్నాం. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక బాక్స్లో అయితే ప్యాక్ చేశారు. మనకు పార్సల్ కావాలంటే కూడా వీళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు ఆ బాక్స్లో. ఇంకా మనం తినాలనుకుంటే అక్కడ చిన్న కప్పులు కనిపిస్తున్నాయి కదా, మనం చాటు తిన్న కప్పులు, ఆ కప్పులు అయితే వేసేస్తారు మనం తినాలనుకుంటే. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ క్రౌడ్ ఉంది చాలా, తీసుకోవడం కూడా మాకు చాలా టైం పడిసింది, లైన్ కట్టి మరీ తీసుకున్నాం. మనం తెలుసు కదా ఎక్కడికి వెళ్ళినా అసలు మధ్య మధ్యలో దూరిపోయి వెళ్ళిపోతామని, అలాగైతే తీసుకున్నాం ఫైనల్గా. ఇదిగోండి ఇప్పుడైతే మటన్ హలీం అయితే నేను ఫస్ట్ తిని చూస్తాను, ఇది తినేసిన తర్వాత ఎలాగుందో చెప్తాను, అప్పుడు దాకా ఆగండి. అరే ఎలాగుందరా? బాగుంది. ఇంకోటి తిని చెప్తాను ఆగండి. నాకు ఎంత ఇష్టమా, ఒక్క నుంచండిరా. సూపర్. అంటే నేను ఫస్ట్ ఇదే హలీం తినడం, ఇంతకుముందు ఎప్పుడు నేను తినలేదు. నాకు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను, అంటే నాకు ఎలా అనిపించిందో. ఇప్పుడు మనం బిర్యానీ మటన్ మిక్సీలో వేసి మిక్స్ చేసేసి తీసేస్తే ఆ టేస్ట్ ఎలా అనిపిస్తుందో అలాగైతే నాకు అనిపించింది. నా ఒపీనియన్ ఇది, పర్సనల్గా తీసుకోకండి. ఇదైతే చికెన్ హలీము, ఇది తిని చూద్దాం ఇది ఎలా ఉందో. ఇదైతే మటన్ హలీం తిన్నాను, బాగుంది. ఇదైతే చికెన్ హలీము, ఇది తిని ఎలాగుంటుందో మీకు చెప్తాను చూడండి. ఈడు ఏడు చేస్తున్నారో తెలుసా? ఈడు తినేస్తున్నాడు, బాగుంది అనుకుని అంతా తినేస్తున్నాడు, నాకు ఉంచకండనా. ఇది కూడా అలాగే చేస్తాడు చూడండి, అంతా తినేస్తాడు, తినేసిన తర్వాత చెప్తాడు. సిగ్గు ఉండాలరా నీకైనా తినేసిన దానికి. ఇది బాగుంది, సూపర్గా ఉంది. అంటే దీని మీద అయితే నాకు అంత అనిపించలేదు, మటన్ మీద అయితే అంత బాగలేదు. ఇంకా మటన్ నాకు బాగుంది, ఇంకా టేస్ట్ దీనికన్నా ఇది కొంచెం నాకు ఏదో వెరైటీ అనిపించింది. మటన్ అయితే చాలా బాగుంది, మటన్ మీరు ట్రై చేయొచ్చు. చికెన్ కూడా బాగుంది, కానీ దాని అంత బాగలేదు, అదైతే చెప్పగలను. ఇదిగోండి ఇది మటను 180 రూపీస్ పడింది, కొంచెమే వేసారు, మరి ఏది చేయలేం, అదే తినాలి. ఇదైతే చికెన్ 120 రూపీస్ పడింది. అంటే ఇంకోటి ఏంటంటే నేను చెప్దాం అనుకుంటున్నాను, మనం హలీము మా ఫ్రెండ్ అయితే చెప్పాడు, ఇంకొకరిని అడిగి నేను తెలుసుకున్నాను. హలీంలో అయితే మనం నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుంటుందంట టేస్ట్. మేమైతే అలా తినలేదు, ఎందుకంటే నాకు బాగుంది అనిపించింది, ఇలాగే ఇంకా అలా నేను తినలేదు. మీరు ఎప్పుడైనా తింటే మాత్రం నిమ్మకాయ పిండుకొని అయితే తినండి, చాలా బాగుంటుందంట, అలా ట్రై చేయండి ఒకసారి. ఇదిగో చూడండి, ఇది ఫస్ట్ ఎలాగుంటుందో తర్వాత ఎలాగుంటుందో, బిఫోర్ ఆఫ్టర్ మొత్తం నాగేసాం, అంత బాగుంది. మీకు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదిగోండి వర్షం అయితే పడుతుంది మేము వచ్చిన టైంలో, కానీ ఇంకా వద్దామని డిసైడ్ అయిన తర్వాత వర్షం పడినా ఇంకేం పడినా ఎలాగైనా ఇంక వీడియో తీసేయాలని డిసైడ్ అయిపోయాం, అందుకని అయితే వర్షంలో కూడా వస్తాం ఇంకా ఆగకుండా. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రివ్యూ చెప్పవా? ఫుల్ రివ్యూ ఎలా ఉందో చెప్పవా? ఈడొకడు మధ్యలోనే చెప్తా నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, మేము 4M బిర్యానీ అని ఒక రివ్యూ అయితే చేసాం, అది కూడా ఒకవేళ మీరు చూడకపోతే అదైతే కింద లింక్ని ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరు చూడండి, అది కూడా మేము చేసాం. బెంగళూరు బిర్యానీ 4Mకి అయితే మన విశాఖపట్నంలో పెట్టడం జరిగింది రామ్నగర్ దగ్గర, ఆ రివ్యూ కూడా చేసాం.
అది కూడా మీరు ఆ వీడియోని వాచ్ చేయాలనుకుంటే ఇక్కడ లింక్ని ఇస్తాను, అది చూసి అయితే వాచ్ చేయండి. మనం ఇప్పుడు హలీం రివ్యూలోకి వచ్చేస్తే హలీం అయితే బాగుంది, మనం ఎక్కడ తీయడానికైతే ఎక్కడా లేదు. చాలా అంటే చాలా బాగుంది. హలీం ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే చెప్పాను కదా, అంటే బిర్యానీ మటన్ ఇవన్నీ మిక్సీలో వేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉందని. అంటే నాకు అలా అనిపించింది టేస్ట్ తిన్న తర్వాత. కానీ తింటే మాత్రం చాలా బాగుంది. మీరు వచ్చి అయితే తినొచ్చు. నాకు చాలా నచ్చింది నాకైతే మాత్రం. మీరు వచ్చి అయితే ఇక్కడ తిని చూడొచ్చు ఒకసారి. మీరు ఒకసారి చూస్తే ఇంకా మీకు నచ్చేస్తుంది గ్యారంటీగా, నేనైతే చెప్తున్నాను. మేము 2 హలీమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి మటన్ హలీము, ఇంకోటి చికెన్ హలీము. 2 అయితే చాలా బాగున్నాయి. ఒకటి 180 రూపీస్, ఇంకోటి 120 రూపీస్. దీనికైతే నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5. జై హింద్. వీడియో అయిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాడు అనుకోకండి. ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే ఇక్కడ మాకు మనం అమ్ముతారు కదా, ఈ కబాబ్ పొలాలు అవి అమ్ముతారు కదా, అవి అయితే మాకు ఇక్కడ కనిపించాయి. ఇక్కడ బాబాయ్ అయితే అమ్ముతున్నారు. చూడగానే మనకు నోరు ఊరిపోయింది వర్షంలో. ఇంకా ఉన్నాం కదా అని ఇంక 2 అయితే తీసుకొని అయితే అలా తిన్నాము. ఇవి బాగుంటాయి, అలాగని రోజు తినేకండి. ఎప్పుడైనా ఒక్కోసారి తింటే అయితే బాగుంటాయి మన వీడియోస్ లాగా. मस्त शेड्स नाही नीला अप्पा